అందరికీ నమస్కారం. నేడు భారతదేశంలో ఇథనాల్ 20 పైన ఎక్కువగా చర్చగా నడుస్తుంది. దాన్ని మనం E20 పేరుతో పిలుస్తున్నాం. ప్రభుత్వం E20 అనే ఒక పాలసీని తయారు చేయబోతుందనేటువంటి విషయం భారతదేశం అంతా చర్చనీయాంశమవుతుంది. ఏమిటి ఈ E20 అనేది కనుక తీసుకుంటే, పెట్రోల్లో ఇంతవరకు మనం తక్కువ మోతాదులో ఇథనాల్, ఎక్కువగా పెట్రోల్ మనం వాడుతూ ఉన్నాం. కానీ ఇక నుంచి పెట్రోల్లో 20% పైగా ఇథనాల్ని, 80% పెట్రోల్ని కలిపి వాడాలనేటువంటి పాలసీనే E20 పాలసీ అంటారు. దీనికి కారణాలు కేంద్ర ప్రభుత్వం చెప్తూ ఉంటుంది. ఇథనాల్ని పెట్రోల్లో ఎందుకు కలపాలి, దానికి కారణం ఏమిటి అనేటువంటి విషయాలని కేంద్ర ప్రభుత్వం కొన్ని నిర్దిష్టమైనటువంటి అంశాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తుంది. అందులో ఒకటి, భారతదేశం క్రూడ్ ఆయిల్ని విదేశాల నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది. కొన్ని కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని ప్రతి సంవత్సరం క్రూడ్ ఆయిల్ కొంటున్నందువల్ల, క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకున్నందువల్ల మనం కోట్లాది రూపాయలను ప్రతి సంవత్సరం విదేశీ మారక ద్రవ్య రూపంలో విదేశాలకు మనం పంపించాల్సి వస్తుంది. దీనితో మన భారతదేశం యొక్క విదేశీ మారక ద్రవ్య నిల్వలు ప్రతి సంవత్సరం తగ్గుతూ ఉన్నాయి. అదే పెట్రోల్లో ఇథనాయిల్ పర్సంటేజ్ని ఎక్కువగా కలిపి వాడుతున్నట్టయితే అంతవరకు విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెరుగుతూ ఉంటాయి. మనం చెల్లించాల్సినటువంటి అమౌంట్ తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఇక రెండో కారణం, కేంద్ర ప్రభుత్వం చెప్పేటువంటి రెండవ కారణం ఏంటంటే, ఒకటి, ఇథనాయిల్ అనేది ఇది సహజంగా వివిధ ఆహార పదార్థాలతోటి, ఆహార ఉత్పత్తులతోటి, ముఖ్యంగా చెరుకుతోటి తయారు చేయబడుతున్నటువంటి సహజ పద్ధతిలో తయారు చేస్తున్నాం. కాబట్టి దీని వాడకం వల్ల కార్బన్ మోనాక్సైడ్ తక్కువ రిలీజ్ అయ్యి ఇది పర్యావరణానికి కూడా ఎంతో మేలు చేస్తుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తూ ఉంటుంది. ఇక భారతదేశంలో ఉన్నటువంటి రైతులంతా వ్యవసాయ ఆధారితమైనటువంటి రైతులు కాబట్టి వాళ్ళు పండించేటువంటి పంటకి, ముఖ్యంగా చెరుకుకి కానీ, మొక్కజొన్నకు కానీ, వరి లాంటి పంటలకి ఎక్కువ డిమాండ్ వస్తుంది. ఎందుకంటే ఇథనాల్ కోసం వీటిని మనం ఉపయోగించుకుంటాం. కాబట్టి చెరుకు ఫ్యాక్టరీలు కావచ్చు, లేదా ఇతర ఫ్యాక్టరీలు ఏవైనా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు కావచ్చు, వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులన్నింటికీ డిమాండ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా భారత రైతు లాభపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇథనాయిల్ వాడాల్సి ఉంటుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. దీనితో పాటు క్రూడ్ ఆయిల్పై ఆధారపడడాన్ని తగ్గించడం మూలంగా అంతవరకు మనం ఈ విదేశీ మారక నిల్వలు పెంచుకోవచ్చు అనేటువంటి అభిప్రాయంతో కేంద్ర ప్రభుత్వం ఉంది. సరే, ఇవన్నీ చెప్తున్నప్పటికీ, ఇవన్నీ లాభాలే ఉన్నప్పటికీ, మరి ఈరోజు ట్యాక్సీ డ్రైవర్లు కానీ, ఆటో డ్రైవర్లు కానీ, మిగతా వెహికల్స్ నడిపేటువంటి ఓనర్లంతా కూడా ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీళ్ళు నిరసన ప్రదర్శనలు చేయాలనేటువంటి ఆలోచనకు వచ్చారని కనుక మనం గమనిస్తే, వెహికల్స్ ఓనర్స్ అందరూ కూడా, ఈ వాహనదారులందరూ కూడా భయపడేది ఒకటే. ఎందుకంటే ఇంతవరకు తయారు చేయబడినటువంటి కార్లు కావచ్చు, ఇంతవరకు తయారు చేయబడినటువంటి వెహికల్స్ అన్నీ కూడా కేవలం పెట్రోల్ ఆధారితంగా తయారు చేయబడినటువంటివి. ఇప్పుడు ఇథనాల్ని ఎక్కువగా వాడడం మూలంగా అవి ఇంజన్స్ తొందరగా పాడైపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది అంత మంచి పద్ధతి కాదు అని చెప్పేసి వాహన చోదకులు చెప్తున్నటువంటి మాట. ఇక ఆటోమొబైల్ ఎక్స్పర్ట్స్ కూడా కొంతమంది వాళ్ళ అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఏంటంటే ఇవన్నీ కూడా ఇప్పుడు చేయబడినటువంటి వాహనాలన్నీ కూడా కేవలం పెట్రోల్ ఆధారితంగా తయారు చేయబడినటువంటివి. ఇప్పుడు ఇథనాల్ని కనుక మనం వాడినట్టయితే అవి ఆ ఫ్యూయల్ సిస్టంలో ఏదైనా ఇబ్బంది ఏర్పడి ఆ పార్ట్స్ చెడిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంజన్ యొక్క కెపాసిటీ కూడా తగ్గిపోతుంది. తద్వారా ఇంజన్లు తొందరగా బోరుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీన్ని మళ్ళొకసారి ఆలోచించాలని చెప్పేసి ఈ యొక్క ఆటోమొబైల్ ఎక్స్పర్ట్ చెప్తున్నారు. సో ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుందో
దాని మీద ప్రజలకు ఏ విధమైనటువంటి అవగాహన కల్పిస్తుందో వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్.